దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. భారత మార్కెట్లో అడుగు పెడితే పక్కా హిట్ అవుతుందని అందరూ ఊహించిన టెస్లా ఇప్పుడు ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటుంది. జూలైలో సేల్స్ స్టార్ట్ చేసింది, కానీ రెస్పాన్స్ మాత్రం బాగా తగ్గిపోయింది. కొత్తగా ఏదైనా వస్తే వెంటనే బుక్ చేసుకున్న మన భారతీయులు ఈసారి మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. అంచనాలు ఎంత ఉన్నా ఇప్పటి వరకు బుక్ అయిన కార్లు కేవలం 600 మాత్రమే. ఈ విషయం ఇప్పుడు ఆటోమొబైల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం టెస్లా ఈ ఏడాది 350 నుంచి గరిష్టంగా 500 కార్ల వరకు మాత్రమే డెలివరీ చేయాలని ప్లాన్ చేస్తుందంట. మొదటి బ్యాచ్ ఈ నెలలోనే సాంఘే నుంచి భారత్కి రాబోతుంది. కానీ ఆ డెలివరీ కూడా దేశవ్యాప్తంగా కాదు. మొదట ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్ వంటి పెద్ద నగరాలు మాత్రమే డెలివరీ చేయాలనుకుంటున్నారు. తర్వాత డిమాండ్ సపోర్ట్ సిస్టమ్ బట్టి మిగతా సిటీలకు విస్తరించాలన్నదే వారి ప్లాన్. ఇప్పటికే 2 డీలర్షిప్లు ప్రారంభించారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఇంత అంచనాల మధ్య టెస్లా ఎందుకు అంత బలమైన మార్కెట్ ప్లేస్ సాధించలేకపోయిందన్నది అందరి మెదడులో మొదలవుతున్న ప్రశ్న. అయితే దీనికి ప్రధాన కారణం ఒక్క మోడల్ లాంచ్ చేయడమేనని నిపుణులు చెబుతున్నారు. టెస్లా వై సిరీస్లో రియల్ వీల్ డ్రైవ్ వేరియంట్ను మాత్రమే అందుబాటులోకి ఉంచారు. దీని ధర దాదాపు 60 లక్షల రూపాయలు. మరో వేరియంట్ లాంగ్ రేంజ్ ఆర్డబ్ల్యూడి, దీని ధర 68 లక్షలు. 2 మోడల్స్ ఈ నెల 3వ వారం నుంచి డెలివరీ అవుతాయి. వై సిరీస్ ఫీచర్స్ మాత్రం శక్తివంతంగానే ఉన్నాయి. మొదటి వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. రెండవ వేరియంట్ అయితే 622 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. టాప్ స్పీడ్ గంటకు 201 కిలోమీటర్లు. పవర్ విషయానికి వస్తే దాదాపు 295 హార్స్ పవర్ ఇస్తాయి. ఈ లెవెల్ స్పెసిఫికేషన్ ఉన్న ఒక్క మోడల్కి మాత్రం లిమిట్ చేయడం వల్లే కస్టమర్లలో హైప్ తగ్గుతుందని చెప్తారు. భారతీయులు సాధారణంగా లగ్జరీ కార్ల బుకింగ్ విషయంలో వెనకడుగు వెయ్యరు. అడ్వాన్స్ ఇచ్చేసి పెద్ద సంఖ్యలో బుక్ చేస్తారు. కానీ టెస్లా విషయంలో మాత్రం ఆ జోస్ కనబడలేదు. ఇప్పటి వరకు 600 బుకింగ్లు అయినా డెలివరీ సమయానికి ఎన్ని పక్కగా కన్వర్ట్ అవుతాయి, ఎన్ని క్యాన్సిల్ అవుతాయి అన్నది కూడా ఇప్పుడు డౌటే. ఇందులోనే ఇంకో కోణం కూడా ఉంది. అమెరికా బ్రాండ్ల పట్ల భారతీయుల్లో మెల్లగా ఒక రకం మార్పు వస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే టెస్లా బుకింగ్లలో ఈ గ్యాప్ కనిపించిందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ అభిప్రాయాలను ఇప్పుడు ఫైనల్గా చెప్పేయలేం. మార్కెట్లో టెస్లా స్ట్రాటజీ ఎలా మారుస్తుంది, కొత్త మోడల్స్ ఎప్పుడు తీసుకొస్తుంది అనే దాని మీద ఫ్యూచర్ రెస్పాన్స్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు టెస్లాకు భారత్లో రెస్పాన్స్ అనుకున్నంత స్థాయిలో లేకపోయినా రానున్న నెలలో కంపెనీ తీసుకున్న నిర్ణయాలపై అన్ని కళ్ళు ఉన్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.